హాయ్ వియర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. మనం హైదరాబాద్ ట్విన్ సిటీస్లో చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెయిన్గా చెప్పుకోదగ్గ పేర్లు ఏమైనా ఉన్నాయంటే గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ అండ్ నీలోఫర్ హాస్పిటల్. నీలోఫర్ హాస్పిటల్లో చాలా వరకు చిన్నపిల్లల కేసెసే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలోనే అంటే ఒక 1 డే బ్యాకే ఇక్కడ ఒక బేబీ మిస్ అయ్యాడు. అంటే నెల రోజుల బాబు ఇక్కడికి వచ్చి తన ఒంట్లో బాగాలేక ట్రీట్మెంట్ కోసం పేరెంట్స్ ఇక్కడికి తీసుకొచ్చి చూపించారు. అయితే ఇక్కడ మిస్ అయిన బాబు కర్నూలులో దొరికాడు. వితిన్ 6 అవర్స్లో పోలీసులు కూడా ఈ కేసుని ఛేదించారనే చెప్పొచ్చు. అయితే అండ్ చిన్నపిల్లలనే కాకుండా జనరల్గా ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ అన్నది ఉంటూనే ఉంటుంది. జనరల్ వార్డులో చూసుకుంటే ఒకటే బెడ్ మీద 3 పిల్లల్ని పడుకోబెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే గంటల తరబడి వెయిట్ చేపించిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న రూల్స్ ప్రకారం కనుక మాట్లాడుకుంటూ ఉన్నట్టయితే లోపలికి పంపించడానికి ఒక పాస్ అన్నది ఉంటుంది. వాళ్ళకి పబ్లిక్ అవేర్నెస్ లేక రాగానే పంపించాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. కాకపోతే ఒక రూల్ ప్రకారం వెళ్ళాలి అంటే కొంచెం టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. అంటే వేరే ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళకి పలానా టైంకి రమ్మని అడిగేసరికి మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ రమ్మని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కాకుండా కూడా లోపల వసతులు కనుక చూసుకుంటే మనం ఒక 1 వీక్ బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే లోపల వాటర్ ఫెసిలిటీస్ కూడా సరిగా లేవని చెప్పేసి తెలిసింది. చాలామంది ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అయితే ఎక్కడెక్కడ నుంచో వచ్చే ప్రతి ఒక్కరూ కూడా నీలోఫర్ హాస్పిటల్ అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇంతకన్నా అధ్వానంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు మాత్రం కొంచెం చక్కబడ్డాయనే చెప్పచ్చు. అయితే పూర్తివంతంగా సౌకర్యాలు అయితే లేవు, వసతులు కూడా లేవు. చిన్న చిన్న పిల్లల్ని ఒకటే బెడ్ మీద ఒక 3-4కి పడుకోబెట్టి ట్రీట్మెంట్ ఒకటేసారి అందిస్తున్నారు. సో జనరల్గానే వ్యాక్సిన్ అన్నది ఒకరి నుంచి ఒకరికి సాగుతుంది కాబట్టి సో పిల్లల్ని కూడా జాగ్రత్తగా జనరల్ వార్డులో అయితే ఒకటే బెడ్ మీద పడుకోబెడుతున్నారు. అయితే మెయిన్ బిల్డింగ్ ఇచ్చేసి ఓపీ బిల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం గుంపులుగా ఒకటేసారి పీపుల్ రావడం కానివ్వండి, వాళ్ళని అంటే లైన్ వైజ్గా రూల్ వైజ్గా పంపించాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి పేషెంట్స్ కూడా ఈ పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఒక పక్క ఇక్కడ అధికారులు చెప్తుంటే పేషెంట్స్ మాత్రం అంటే ఎక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి వాళ్ళకున్న రోగాలు ఏవైతే ఉన్నాయో అవి నిరోధించుకోవడానికి లోపలికి వెళ్ళడానికి తగినంత టైం కాకుండా దూరం నుంచి వచ్చాం కాబట్టి తొందరగా చూస్తే బాగుంటుంది. ఈ లోపల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఎక్కువైతే ఎవరికి చెప్పుకోవాలి అన్న ఒక మాటలు అయితే వినిపిస్తున్నాయనే చెప్పొచ్చు. అయితే ఇన్నేళ్ళుగా రన్ చేస్తున్నాయి నీలోఫర్ హాస్పిటల్ నత్తనడకర కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఎప్పుడో ఫినిష్ అవ్వాల్సిన బిల్డింగ్ కానివ్వండి, లోపల వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఎవరికి చెప్పుకుంటే మా బాధ తీరుతుంది అని చెప్పేసి ఇటు నార్మల్ పేషెంట్స్ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కెమెరా ముందు వచ్చి మాట్లాడడానికి ఎవరు సాహసం అయితే చేయట్లేదని చెప్పే తెలుస్తుంది. మరి ఈ నీలోఫర్ ఆసుపత్రి పరిస్థితులు ఎప్పటికీ మారనున్నాయి? సామాన్యులకు అందుబాటులో అంటే ఎక్కడి నుంచి వచ్చినా కూడా వీలైనంత తొందరగా ట్రీట్మెంట్ అందించే దిశగా ప్రభుత్వం ఎక్కడ ప్రయత్నాలు మొదలు పెడుతుంది? ఎప్పుడు ఈ ప్రయత్నాలన్నీ సఫలమై పేషెంట్స్కి కానివ్వండి, చిన్నపిల్లలకి కానివ్వండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి. సీఎం గారు కృష్ణ ఈ నీళ్ళ సౌలతి ఇళ్ళకెళ్ళి పిల్లలు మాయం కాకుండా కొన్ని డాక్టర్లు వార్నింగ్ ఇస్తే ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ వార్నింగ్ ఇస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఒప్పుకోవచ్చు. డాక్టర్ నడుస్తాను కానీ మరి పిల్లలు ఏమైనా పోతారు. సో నిన్న ఒక పిల్ల పోయి కర్నూలులో దొరికింది, కొంతమంది వేరట. ఇది ఒక్కటి లేకుంటే ట్రీట్మెంట్ బాగా నడుస్తాను, డాక్టర్లు ఒప్పుకోవచ్చు. కానీ ఇవి కరెక్ట్ లేదు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దృష్టి పెడితే जरूरत गाय गरीब अंदर भागा जरूरत। भाई जो है नीलेपर में बच्चों को लाया, ट्विंस है बच्चे। आज डिस्चार्ज होने वाला था हमारा बच्चा, 4 बच्चों को डाल दिए, इन्फेक्शन आया बोल के वेंटिलेटर में रखे मेरे बच्चे को। सीरियस है बच्चा मेरा। कितने महीने का है बाबा? 22 दिन का बच्चा है मेरा। क्या हुआ बच्चे को? कुछ तकलीफ? इन्फेक्शन बोल रहे हैं, बता रहे हैं डॉक्टर। 3,500 की दवा मेरे को रात में मंगाए और के श्री रख के। आप कहाँ से आ रहे? मैं रियासत नगर में रहता हूँ। कितने दिन हुए बच्चे आने? आज 23 दिन होगा। पैदा होते हम यहाँ लेके आए बच्चों को। बहुत तकलीफ में हम लोग, सामान फेंक दे रहे हैं, कुछ रखने नहीं दे रहे हैं, सोना नहीं, बैठना नहीं, आदमी नहीं, कोई नहीं है। मैं अकेला 4 दिन था, लाओ रहना बोले तो आदमियों को लाए तो नहीं रहना बोल के हकाल दे रही। 2 तरफ से हमको तकलीफ दे रहे हैं। हम कैसा करना, हम बहुत परेशान है। हम किसी को बोले क्या आप ऑफिसर? कोई सुन रहे नहीं, जुड़ के आने के हकाल दे रहे हैं हमारे को। बच्चों का प्रॉब्लम भी नहीं बता रहे हैं हमारे को। हम बहुत परेशान है इस वक्त, हम बहुत तकलीफ में है। बच्चा वेंटिलेटर पे है हमारा बच्चा, सीरियस कंडीशन है। क्या बोले तो इन्फेक्शन हो गया बोल के बोल रहे हैं।
चार चार बच्चों को डाल दे रही शाम में। डिस्चार्ज होने का था हमारा बच्चा। अब बहुत तकलीफ है। एक सीएम साहब को जरा बोल के दवा खाने के वास्ते कॉपरेट करो बोलो, हम बहुत मजबूर लोग हैं, हम बहुत तकलीफ में हैं अम्मा। నా పేరు కోటేశ్వరరావు అండి. నేను మా పాపని 18వ తారీఖు ఇక్కడ అడ్మిట్ చేశాను. ఒక 4 days వరకు అయితే ఓన్లీ మార్నింగ్ యాంటీబయాటిక్ ఒక ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. తనకి కిడ్నీ ఉన్న లివర్ ఇన్ఫెక్షన్ ఉండి పచ్చకావులు వచ్చినాయి. 2.7 ఉండేదేమో 5వ రోజుకి 6.11కి వచ్చింది. సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల 5వ రోజు ఒక చలన్ బాటిల్ ఎక్కించారు. అది కూడా హాఫ్ చలన్ బాటిల్ ఎక్కించారు. తర్వాత మరి ఎక్కియలేదు. రిపోర్ట్స్ గురించి వెళ్తే 3 రోజుల తర్వాత రండి, 2 రోజుల తర్వాత రండి అని రిపోర్ట్స్ గురించి మాట్లాడేవాళ్ళు. రెండోది ఏంటంటే వాటర్ ప్రాబ్లం. ఇప్పుడు వాటర్ యూనిట్ 1లో వాటర్ అనేది రాకపోతే నైట్ 11:30కి నేను హెచ్ఎంటీలో వెళ్ళి నేను కంప్లీట్ చేశా. దాంట్లో రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోలేదు. సెక్యూరిటీ వాళ్ళకి అడిగితే కూడా పలానా ఏరియాకి వెళ్ళి కంప్లీట్ చేయని చెప్పేసి నన్ను అన్నారు. చేశాను. ఇంకోటి సెక్యూరిటీ వాళ్ళు ప్రతి వాళ్ళు వచ్చే వాళ్ళని అందరు మార్నింగ్ ఒక బ్యాచ్, ఆఫ్టర్నూన్లో ఒక బ్యాచ్, ఈవినింగ్లో ఒక బ్యాచ్, నైట్కి ఒక బ్యాచ్ వచ్చినప్పుడు ఎంతమందికి ఎన్ని యాభైలు అని ఇస్తాం మేడం? మాకేం లేకనే కదా గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది. మరి అలాంటప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే మేము పనులకి వెళ్ళక ఏం లేక పేషెంట్ల దగ్గర మేము తిరుగుకుంటా మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం. కిరాయిల్లో ఉన్నాం మేము. ముసాపేట నుంచి వచ్చామండి. పాపకి 7 years అండి. మేము అక్కడి నుంచి వచ్చి కిరాయిలు అదే మేము కూలికి వెళ్తేనే కదా మాకు రెంట్ అయినా సరే ఏదైనా మేము కట్టుకోగలుగుతాం. ప్రైవేట్లో మేము చూపించుకోవాలని స్తోమత లేకనే ఇక్కడ వరకు వస్తున్నాం మేడం. ఏ సీఎం కూడా ఇప్పుడు దాకా మేము చాలా రకాలుగా మా ఇబ్బందులు చెప్పుకున్నాం, కానీ మాకు ఏ ఒక అవకాశం కూడా మాకు ఇవ్వలేదు అక్కడ పైనుంచి. అందుకే ఇది అనేది సీఎం దృష్టిలోకి వెళ్ళాలి. రెండోది ఆయన చెప్పారు కదా, ఆ వార్డులో నేను చూశాను. ఒక బిడ్డకి 2-3 పిల్లలు ఉండడం చాలా ప్రాబ్లం అండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అని మనం వెళ్ళేటప్పుడు ఒక మనిషికి ఒక డిస్టెన్స్ అనేది ఉండాలి. అది లేదు మేడం. అది లేకపోవడం వల్ల ఈ జనాలు కూడా వెళ్ళి పేరెంట్స్ కాకుండా ఇతరులు కూడా వెళ్ళి అక్కడ ఉండడం, ఒక బెడ్ దగ్గర 3-4 ఉండడం, అది కూడా చాలా ఇబ్బంది. ఎక్కడెక్కడో తిరిగి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి అదొక ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది మేడం. నేను చెప్పదలుచుకుంది ఇంతే మేడం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.